హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగీతాని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నిన్న మా ప్రొడక్షన్ లేడీ అనమాట. సో, అందరితో చాలా సరదాగా ఉంటుంది. చాలా బాగా మాట్లాడుతుంది. జస్ట్ ఏంటో తెలీదు. నన్ను చూడంగానే కొంచెం ఎమోషనల్ అయిపోయింది. ఏమైంది అని చెప్పేసి అడిగాను. అంటే అమ్మ అనే నవ్వుల వెనకాల ఎన్ని బాధలు దాగి ఉంటాయో అమ్మలకి మాత్రమే తెలుసనిపించింది. సో, తను చెప్పిందేంటంటే, తనకొక నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. సో, అంటే భర్త చనిపోతే, తను పిల్లల్ని కష్టపెట్టకుండా అంటే పనికి ఎక్కడా పంపించకుండా జాగ్రత్తగా చదివించుకుంటూ అలా తను కాయకష్టం చేసి ఏది చేసైనా కూడా వాళ్ళని అలా పెంచితే, ఈరోజు నేను వాళ్ళ అమ్మని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకో తెలుసా అమ్మా అనింది. ఎందుకు అని అడిగాను. లైక్ ఇప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి పలానామా మా అమ్మ అని చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ అనేసరికి తను గిన్నెలు కడుగుతుందనమాట ఇక్కడ. అమ్మ అక్కడ గిన్నెలు కడుగుతుందా, ఏం చేస్తుందా, ఎలా చేస్తుందా అని కాదు, మిమ్మల్ని అంటే జనాలంతా ఒక సైడ్ భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడదాని బతుకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ పిల్లల గురించి తను ఎంతలా సర్వైవ్ అవుతుందంటే, పిల్లల గురించి ప్రపంచాన్నే మర్చిపోయి అంతలాగా సర్వైవ్ అవుతుంది. వాళ్ళే ప్రపంచం అనుకుంటారు. కాకపోతే పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళకొక ఉన్నతమైన స్థానం వచ్చిన తర్వాత పలానామా మా అమ్మ అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు కదా. నిజంగా నాకు అది నిన్న విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. బట్ ఓవరాల్గా నిజం చెప్తున్నాను, నేను యాజ్ ఏ మదర్గా చాలా చాలా గ్రేట్. ఎందుకో తెలుసా, నా పిల్లలు గోల్డెన్ స్పూన్లో పుట్టి కూడా నాతో పాటు నార్మల్గా ట్రావెల్ చేయడానికి రెడీ అయ్యి, నేను ఎక్కడైతే డీలా పడిపోతానో, అమ్మ నీకెందుకు, మేమున్నాం, నీకేం కావాలి చెప్పు, అది ఇది అని చెప్పేసి, చిన్న బిడ్డలండి అయినా కూడా నాకు సపోర్ట్ చేస్తూ అడుగడుగున నన్ను ఇలా ముందుకు నడిపిస్తూ నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి ముఖ్యంగా నా పిల్లలే రీజన్. ఇలాంటి పిల్లలు దొరకడం నిజంగా ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అని అనుకుంటున్నాను. సో, దీని ద్వారా ఏంటంటే నా పిల్లలకి సారీ, థ్యాంక్స్ 2 చెప్పాలనుకుంటున్నాను. లవ్ యూ మై బచ్చాస్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.